ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎఫ్ఎస్ఎల్ లో కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎక్కడైతే మొదటి అంతస్తులో మొదటిసారిగా ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా సమాచారం వచ్చిన వెంటనే ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చి మంటలు దాదాపు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతానికి వరకు కూడా మంటలు అయితే పూర్తిగా అదుపు చేశారని చెప్పి కూడా నిన్న ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఒక ప్రకటన ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. దీంట్లో కొన్ని ఎందుకంటే గతంలో కేసులకు సంబంధించిన కానీ ఆధారాలు ఫోరెన్సిక్ సంబంధించి కానీ తర్వాత డిఎన్ఏకి సంబంధించి కానీతో పాటు ఫోన్కి సంబంధించిన కూడా ఆ డేటా మొత్తం కూడా ఇందులో ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి దాంట్లో కొంతవరకు మిస్ అయిందని చెప్పి కూడా కొంతవరకు ఆరోపణలు వచ్చినప్పటికీ వాటికి సంబంధించి అసలు ఏం మిస్ అయింది ఏంటిది అనేది కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే అగ్నిమాపక ప్రమాదం పైన కూడా ఇప్పటికే ఇటు 5DG కూడా ఘటస్థలాన్ని చేరుకొని అక్కడ ఎక్కడైతే ప్రాథమికంగా దర్యాప్తుకు సంబంధించి కూడా మొదటిసారిగా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం ఘటస్థలానికి చేరుకొని చూడడం జరిగింది. దాంట్లో షాక్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే నిన్న 5DG అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి అయితే ఇంకా ఒక పక్క పోలీసుల కేసు దర్యాప్తు కొనసాగుతుంది. దాంట్లో సంబంధించి కూడా అంటే దీనిలో ఫోరెన్సిక్స్ ల్యాబ్కి సంబంధించి ఎలాంటి గదిలో ఈ ప్రమాదం జరిగింది, తర్వాత అది ప్రమాదశాతం జరిగిందా లేదా ఏదైనా కుట్ర వల్ల జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ఈ పైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజీలు కానీ తర్వాత ఎక్కడైతే ఆ ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అక్కడ ఆ సమయంలో ఏం జరిగిందని కూడా ఇంకా ప్రాథమికంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. నిన్న ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అధికారులు అయితే దర్యాప్తు చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఆ కంప్యూటర్లు తర్వాత హార్డ్ డిస్కులతో పాటు ల్యాప్టాప్లు పెన్ డ్రైవ్లకు సంబంధించి కూడా కొంతవరకు దగ్ధమైనట్లయితే తెలుస్తుంది. కానీ ఆ ఎఫ్ఎస్ఎల్ అధికారులు డైరెక్టర్ కూడా నిన్న ప్రకటన విడుదల చేసినప్పుడు కూడా ఆ ప్రకటనలో కొంతవరకు స్వల్పంగా అక్కడున్న వస్తువులు అయితే నష్టం వాటిల్లిందని చెప్పి కూడా ఆమె ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ కూడా నేరుగా ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిన కార్యాలయాన్ని కానీ తర్వాత ఆమెను సందర్శించి తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని మీద కూడా ఆ పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అనంతరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి కూడా వివరాలు వెల్లడించే అవుతుంది. ఒక పక్క దీంట్లో వివిధ కేసులకు సంబంధించి కూడా ఆధారాలు కానీ తర్వాత వాటిలో సేకరించిన వివిధ కేసులకు సంబంధించి కూడా డేటా కూడా ఇందులో భద్రపరుస్తారు కాబట్టి అలాంటి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంతో కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నప్పటికీ వాటిలో ఇప్పటికే అంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం తర్వాత వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటాకు సంబంధించి అయితే ఇంకా అంటే ఏమి అక్కడ మిస్ అయినాయి తర్వాత ఎలాంటి డేటా మిస్ అయినాయి ఏ కేసులకు సంబంధించి మిస్ అయిన దాని కూడా ఒక స్పష్టత ఇంకా రావాల్సిందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. కాబట్టి వాటిలో దర్యాప్తు తర్వాత ఆ కేసులకు సంబంధించి ఏది అంటే దాంట్లో దగ్ధమైన వాటి ఆధారాలు ఏమేమి ఉన్నాయి తర్వాత వాటికి సంబంధించి కూడా పూర్తిగా తెలియాల్సిందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక ప్రకటన ద్వారా వెల్లడించడం జరిగింది. మరి కాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికాగోయల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించి తర్వాత ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ఇక్కడ సిబ్బందిని అడిగి తర్వాత అధికారులను అడిగి పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంకా కొంతవరకు అపోహలు ఉన్నప్పటికీ వాటి అపోహలకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా అపోహలు సృష్టించవద్దు. కేవలం ఇక్కడికి సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతుంది. దాంట్లో ఒక గదిలో అయితే అగ్ని ప్రమాదం జరిగిందనేది వాస్తవం. తర్వాత దాంట్లో కొంతవరకు కొన్ని హార్డ్ డిస్కులు కానీ తర్వాత కొంతవరకు ధ్వంసమైనాయని చెప్పి కూడా ఒక ప్రాథమికంగా అయితే గుర్తించాం. కానీ మిగతా వాటిలో అంటే ఏ కేసుకు సంబంధించి ఆధారాలు దాంట్లో దగ్ధమయ్యాయి తర్వాత వాటి వివరాలు ఎలా ఉన్నాయనేది కూడా ఇంకా తెలియాల్సింది. కాబట్టి కొంతవరకు సమన్వయం పాటించాలని చెప్పి కూడా ఇటు డైరెక్టర్ షికాగోయల్ కూడా నిన్న ఒక ప్రకటన ద్వారా అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఒక పక్క పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరొక పక్క ఇటు ఫైర్ అధికారులు కూడా ఈ ప్రమాదం గల కారణం ఏదై ఉండొచ్చు అని చెప్పి కూడా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.